హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా విన్న న్యూస్‌లలో ఏదైనా ఒళ్ళు గగుడు పుడిచే న్యూస్ ఏదైనా ఉందంటే అది గురుమూర్తి హత్య చేసిండేదనమాట. సో, ఇంతకీ గురుమూర్తి ఎవరు? మాధవిని ఎందుకు అంత కిరాతకంగా చంపాడు అనేది వివరాల్లోకెళ్దాం అనమాట. సో, ఇప్పటి వరకైతే చాలా కాన్స్పిరెన్సీ థియరీసే, వీటిల్లో ఏది కన్ఫర్మ్ కాలేదు. బట్ గురుమూర్తి మాధవిని అయితే చంపిండేది నిజమే అనమాట. గురుమూర్తి, మాధవి వాళ్ళిద్దరికీ పెళ్ళయి దాదాపు 13 ఏళ్ళు కావస్తుంది. వాళ్ళిద్దరికీ 7 ఏళ్ల కొడుకు, 6 ఏళ్ల కూతురు అయితే ఉందనమాట. ఇద్దరు భాషణ స్కూల్లోనే చదువుతూ ఉంటారు. అండ్ ఈ మర్డర్ చేసిండేది కూడా హైదరాబాద్లో అనమాట. సో, 13 ఏళ్ల క్రితం ఆర్మీ ఎంప్లాయ్ కావడంతోటి మాధవి తల్లిదండ్రులు భారీ కట్నంతోనే ఇచ్చి వివాహం అయితే చేశారనమాట. సో, ఆ మాధవి పేరెంట్స్‌ది, ఈ గురుమూర్తి పేరెంట్స్‌ది ఒకటే హోమ్ టౌన్ అవ్వడంతో ఎక్కువగా అటు నుంచి ఇటు నుంచి అటు ఆమె వెళ్తూ ఉండేది. సో, దీనివల్ల వాళ్ళ మధ్య ఎక్కువగా గొడవలు వస్తుండేవి అనమాట. ఆ ఊర్లో కూడా ఇతనికి ఒక అమ్మాయిని వీళ్ళకి తెలియకోకుండా ప్రేమించడం జరిగింది. సో, ఆ ప్రేమించిన దానికి గురుమూర్తిని ఊరు నుంచి వెళ్ళేశాననమాట. సో, ఆ పరువు తట్టుకోలేక ఆ ఊరు నుండి, ఆంధ్ర నుంచి తెలంగాణకి అయితే రావడం జరిగింది హైదరాబాద్లో. ఇంక గురుమూర్తి DRDOలో తన ఆర్మీ ఎక్స్పీరియన్స్ తోటి ఒక జాబ్ అయితే తెచ్చుకున్నాడు సెక్యూరిటీ గార్డ్గా. సో, ఆయన ఇచ్చే చాలెంజ్ జీవితంతో అయితే వాళ్ళిద్దరూ బాగానే ఉండేవాళ్ళు. కానీ ఈ గురుమూర్తికి ఎప్పుడు ఈ అమ్మాయిల పిచ్చి, తాగుడు పిచ్చి ఎక్కువగా ఉండడంతో తరచూ ఎప్పుడు గొడవలు వస్తుండేదే అంట. అండ్ ఆ ఊర్లో కూడా ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులు పెట్టేవాడంట, కొట్టి పెట్టేవాడంట. సో, అది విన్న వాళ్ళు కూడా ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయి భరిస్తూ ఉండేది, కానీ గురుమూర్తి ఇలానే ఉండేవాడు అనేది అయితే చెప్పారు. అయితే ఎందుకు చంపారు మాధవీలతని అయితే పోలీసులు గురుమూర్తి ఫోన్ను చూస్తే ఫోన్లో ఒక వేరే అమ్మాయి ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట, అడల్ట్ ఇమేజెస్. సో, ఆమె ఎవరా అని ఆరాధిస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కాదనమాట, గురుమూర్తి వాళ్ళ సెటప్ అనమాట. అది సెకండ్ సెటప్ అనే కన్నా ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనమాట. సో, ఆ అమ్మాయితో ఉండటానికి ఈమెను అడ్డు తొలగించుకోవాలనేది అయితే ఫైనల్ ప్లాన్కి వచ్చేసాడు మనవాడు. ఎలా చంపాలి అని ప్లాన్ వేసుకున్నాడు. సంక్రాంతి దొరికిందే ఛాన్స్ అనుకున్నాడు. సంక్రాంతికి వాళ్ళిద్దరు పిల్లల్ని దగ్గరున్న తన అక్క వాళ్ళ ఇంటికి అయితే పంపించాడు అనమాట గురుమూర్తి. సో, సంక్రాంతికి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు అప్పుడు మాధవి ఒక్కటే ఇంట్లో ఉంటుంది. అంటే పైన అపార్ట్మెంట్లో, కింద అపార్ట్మెంట్లో కూడా ఎవరు ఉండరు. సంక్రాంతి సెలవులకైతే వెళ్ళిపోయి ఉంటారు. సో, ఇదే అదునుగా చూసాడు గురుమూర్తి. సో, ఇదే అదునుగా చూసి తన భార్యతో అయితే గొడవ అయితే పెట్టుకున్నారనమాట. సో, పెట్టుకున్న తర్వాత ఆ క్రమంలోనే మాధవికి ఈయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండేదనే సంగతి అయితే మాధవికి తెలిసిందనమాట. ఇంకా తెలియడంతో మనోడికి కోపం పీక్స్లో వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య భారీ గొడవలతోటి ఆమె తన తాళిని అయితే గురుమూర్తికి తీసి ఇసిరేసిందనమాట. అది చూసిన గురుమూర్తి వేసి తన భార్యని గట్టిగా వేసి గోడకేసి కొట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ బాడీని ఏం చేయాలో గురుమూర్తికి తెలియలేదు కాబట్టి ఎట్లయినా సరే తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ని కంటిన్యూ చేయాలనుకున్నాడు, ఎంజాయ్ చేయాలనుకున్నాడు లైఫ్ మొత్తం. ఈమె ఎట్లాగనో పోతే పోయింది, నా లైఫ్ బాగుండాలనేది అయితే ప్లాన్ చేసుకున్నాడు. సో, తనకి ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఇంకోటి తనకి చాలా క్రైమ్ కేసెస్కి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సో, బాడీ దొరకకపోతే మనల్ని అయితే ఈ కేసు నుంచి గట్టెక్కించవచ్చు అనే ప్లాన్ తోటి బాడీని ఏం చేయాలని దాదాపు 5 గంటల సేపు ఆమె బాడీ ముందర కూర్చొని ఆయన థింక్ చేశాడు అనమాట. 5 గంటల తర్వాత ఎన్నో వెబ్ సిరీస్, OTTలు, యూట్యూబ్లో సెర్చ్ చేసి బాడీని అయితే ఎలాగో మాయ చేయాలని అక్కడ నుంచి బయటికి వెళ్ళి ఒక కెమికల్ని అయితే తీసుకున్నాడు అనమాట. ఆ కెమికల్ ద్వారా హెల్ప్ తీసుకొని ఫస్ట్ బాడీని అయితే ముక్కలు నరికేసిన తర్వాత దాన్ని హాట్ వాటర్లో బాయిల్ చేసిన తర్వాత ఆ ముక్కలకి ఫ్లాష్ బోన్స్ అన్ని సపరేట్ అయితే అయ్యాయి అనమాట. సో, దాని తర్వాత తను తెచ్చుకున్న కెమికల్ ఏదైతుందో దాని మీద అంతా వేసేసారు. సో, అలా వేయటం వల్లే బోన్స్ అన్ని తొందరగా ఎండుగా అయిపోయాయి అనమాట. సో, ఆ కెమికల్ అంత పవర్ఫుల్. వీళ్ళందరూ ఏదో ఎండబెట్టారు అన్నారు కానీ ఎండబెట్టలేదంట. సో, ఆ కెమికల్ యూజ్ చేశారంట. కెమికల్ యూజ్ చేసిన తర్వాత వాటిని బోన్స్ని అయితే ఏదైతుందో చిన్న రాయి సహాయంతో, రోల్ సహాయంతో వాటిని స్మాష్ చేసి దగ్గరున్న డ్రైనేజ్లలో, అక్కడ దగ్గరలో ఉన్న చెరువులలో కలిపేశాడని తను ప్రాథమికంగా పోలీసులకు ఇచ్చిన సమాచారం అయితే ఇది. అందులో
తను ఎలా చంపాడు అనేది తెలియదు, కానీ తను చంపినాడు అనేది కన్ఫామ్, తనే ఒప్పుకున్నాడు. బట్ తనన్ని కహానీలు చెప్తున్నారు, ఎందుకంటే ఆ ఎవిడెన్స్ దొరికితే గురుమూర్తికి లైఫ్ ఇంకా స్మాష్ అనమాట, శిక్ష పడిపోతుంది. సో దానికోసమే సాక్ష్యాధారాల కోసం హైదరాబాద్ పోలీసులు అయితే వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఇన్ఫ్రారెడ్ రేస్ యూజ్ చేసుకొని లైట్ సహాయంతో బ్లడ్ మార్క్స్ ఏవైతే ఆమె కొట్టింటుంది కదా, ఆ మార్క్స్ ఏదైతే ఉండదో దాని నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేశారు. అండ్ పిల్లలు ఒక శాంపుల్స్ తోటి DNA మ్యాచ్ అయితే ఇంకా ఫైనల్గా పోలీసులకు ఒక ఎవిడెన్స్ అయితే దొరుకుతుంది. ఇంకో 2 ఎవిడెన్స్ని సేకరిస్తే చాలన్నమాట. మొత్తం 3 ఎవిడెన్స్ తోటి కేసు అయితే పక్కా స్ట్రాంగ్గా అవుతుంది, గురుమూర్తికి అయితే శిక్ష అయితే పడుతుంది అనమాట. బట్ గురుమూర్తి చూడాలి అనమాట, గురుమూర్తి ఇంత తెలివితేటలు ఉన్నవాడు తప్పించుకోవడానికి ఏమైనా చేస్తాడనమాట. సో చూడండి, అంటే సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందనేది ఈ కేసు ఒక్కటే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఈ కేసు న్యూస్ విన్నప్పుడే కాస్త ఇంత ఇది వాంతికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది సెన్సిటివ్ వాళ్ళకైతే. మరి ఇంకా సైకోలకైతే ఏం చెప్పలేము.